गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम श्री శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః। ఓం శ్రీ శ్రీమాత్రే నమః। మనం ఇప్పటికి 24 సెషన్లు అయిపోయినాయి, 25 సెషన్లు అయిపోయినాయి। ఈ రోజు 26వ సెషన్లోకి వచ్చాం। ఒక మంచి ప్రయాణం జరుగుతుంది। వాయిస్ వినపడుతుంది కదా? వాయిస్ వినపడుతుంది. వినపడుతుంది, ఓకే। ఎక్కడైనా ఎప్పుడైనా మీకు వాయిస్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా చెప్పండి, సరి చేసుకుందాం। రికార్డింగ్ అవుతుంది, అలాంటి ఇబ్బంది ఏం పడకుండా। ఈ కాలంలో మనకి రకరకాలైన కార్యక్రమాలు మనకి అందుతున్నాయి, చేస్తున్నాము జాగ్రత్తగా। నిన్ను కూడా ఆ 20వ తారీఖు ఆ, ప్రజా ప్రజామండలి మీటింగ్ కి నేను కూడా లేట్ గా వెళ్ళడం అయింది। ఆ రోజు తేదీల ప్రకారము మాతాజీ గురువు గారి ఇద్దరిది జన్మదినం అయింది। సరే, గురువు గారి జన్మదినం మనం మామూలుగా వసంత పంచమి అనుకుంటాము, మాతాజీ జన్మదినం కూడా అయింది ఆ రోజు। ఆ రోజు ఇంకా మా ప్రజా మండలి వాళ్ళు 8వ ప్రజా మండలి మీటింగ్, గురువు గారి ఆత్మకథ మీద కుండలిని జాగరణ కార్యక్రమం ఒకటి మాస్టర్ ఇచ్చారు। అందరూ కొత్త వాళ్ళే, జాగ్రత్తగా చేయించాలి। అది తీసుకొచ్చారు, ఆ పుస్తకం తీసుకొచ్చారు। సీనియర్స్ ఉన్నారు, కానీ నా వాయిస్ ఏంటో వాళ్ళకి అలవాటు అయిపోయింది, ప్రజామండలి వాళ్ళకి అన్నట్టుగా నాకే ఆ గురువు గారు ఆ బ్లెస్సింగ్స్ ఇచ్చారు। చాలా జాగ్రత్తగా కొత్త వాళ్ళ చేత గురువు గారి యొక్క శాంతి గుంజ దర్శనం చేయించి వాళ్ళ చేత కుండలిని జాగరణ కార్యక్రమం చేయించాము। ఎందుకంటే మాకందరికి ఒంగోలు వాళ్ళకి ఒకసారి లాస్ట్ టైము శాంతి గుంజు వాళ్ళు వచ్చినప్పుడు మా వాళ్ళని గురువు గారి గురించి, మా మాతాజీ గురించి, గాయత్రి పరివార్ గురించి ఏమైనా చెప్పండి అంటే ఎవరు ధైర్యం చేసి చెప్పలేకపోయారు। అది వాళ్ళకి చాలా ఇబ్బందిగా అనిపించింది, మాకు చాలా ఇబ్బందిగా అనిపించింది। అప్పటి నుంచి గురువు గారి యొక్క ఆత్మకథలు పంచడం, ఆయన గురించి చెప్పడం, ప్రజ్ఞా మండలిలో ఆయన గురించి డిస్కస్ చేయడం, ఇదే కార్యక్రమం నాకు రాజ్యలక్ష్మి గారు అందజేశారు। అదే జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చాము। ఆ కుండలిని జాగరణ క్రమము మనం కూడా లలిత గ్రూప్ లో కూడా ఒక రోజు మంచి రోజు చూసి, అంటే మంచి రోజు మనకి అన్ని మంచి రోజులే, కానీ ఈ రోజు కాదు, చేద్దాం। ఒక ఒక పర్టికులర్ డే, ఏ రోజు అయితే మనకి చాలా ఇంపార్టెంట్ రోజు అనుకుంటామో ముందుగా మనం అనుకుని దాని ద్వారా చాలా జాగ్రత్తగా చేయించాలి। అది ఎలా అంటే ఆషామాషి కాదు, అది కుండలిని జాగరణ క్రమము। ఉన్నవాళ్ళు ఒకరు ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు। ఇంకా నేనే ఆఫీస్ నుంచి వచ్చి జస్ట్ కాళ్ళు కడుక్కొని కూర్చున్నాను। నేను జాగ్రత్తగా, మనకి సకల సమర్థ సద్గురు స్పర్శలో ఈ ఆరోహణ అవరోహణ అలవాటు కాబట్టి, అదొక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొత్త వాళ్ళ చేత జాగ్రత్తగా చేయిస్తే ఎంతో అద్భుతమైన అనుభూతులు పొందారు వాళ్ళు। అలాంటి అలాంటి గ్రూప్ లో అలాంటి ఒక కొత్త తరహా గ్రూప్ ఒకటి తయారు చేస్తున్నాం మనం। ఇటు లలిత అని కానీ వాళ్ళల్లో కూడా, లలిత అంటే ఆ కొత్త వాళ్ళలో తమాషా ఏంటంటే, అమ్మ మీకు గాయత్రి తెలుసా అంటే తెలియదు అన్నారు, లలిత తెలుసా అంటే తెలుసు అన్నారు। అదేంటమ్మా లలిత తెలిసిన వాళ్ళు గాయత్రి తెలియాలి కదా అంటే, మాకు లలితా సహస్రనామం మేము ఎక్కడెక్కడంటే అక్కడ గ్రూపులుగా వెళ్ళి మేము చేసుకుంటున్నామండి, కానీ గాయత్రి మంత్రం గురించి చెప్పేవాళ్ళు ఎవరు లేరు అని అన్నారు। నేను చెప్పాను వాళ్ళకి, గాయత్రి మంత్రము ఫౌండేషన్। ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు, ఒక అత్యద్భుతమైన ఆధ్యాత్మికమైన ఆ, ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు, ఒక భవనం కట్టుకోవాలనుకుంటున్నారు। భవనమే, మనం చిన్న చిన్నవి ఇళ్ళు కాదు, మన పెద్ద భవనాలు లేదా ఒక పెద్ద ఊరు। ఇప్పుడు అరవిల్లా అని ఉంది, అరవిందో పాండిచ్చేరిలో। అక్కడ ఏంటంటే అందరూ ఎవరి పనులు వాళ్ళు చేస్తారు, అక్కడ పని వాళ్ళు ఉండరు, వంట వాళ్ళు ఉండరు, స్వీపర్స్ ఉండరు, క్లీనింగ్ వాళ్ళు ఉండరు, అక్కడ ఉంటున్న వాళ్ళే అదొక అద్భుతమైన ఒక ఒక కమ్యూనిటీ అన్నమాట। అందులో ఉన్న వాళ్ళే వాళ్ళు వర్క్ డివైడ్ చేసుకొని, మేము తక్కువ మీరు ఎక్కువ అన్నట్టుగా కాకుండా వంట చేసేవాళ్ళు, క్లీనింగ్ చేసేవాళ్ళు అలా చేసుకుంటూ వెళ్తారు। అటువంటి అద్భుతమైన ఆ, జీవితం మనం జీవించాలని మనం ప్రయత్నం చేస్తున్నాం, వసుదైక కుటుంబకం అనే ప్రయత్నం
దానిలో భాగంగానే ఈ లలితా సహస్రనామం కానీ ప్రజ్ఞా కానీ తర్వాత యజ్ఞాలు కానీ ఏదైనా మనం చేస్తున్నాం. అలాగే గాయత్రి మంత్రము ఫౌండేషన్, లలితా సహస్రనామం భవనం. రెండు ఒక సిక్కాకు రెండు వైపులు. మాస్టర్ ఇంకా ఏం చెప్పేవారంటే లలితా సహస్రనామం వేరు అనేవారు. మనకి గాయత్రి మంత్రం ముందు గాయత్రి మంత్రం వచ్చింది, లలితా సహస్రనామం తర్వాత వచ్చింది కాబట్టి మనము ఎలా అనుకున్నా పర్వాలే. ఇది మొత్తము గాయత్రి, లలిత, కుండలిని, మనకి మూడు జీవితాలు మనవి. గాయత్రి జీవితం జీవిస్తున్నాం, లలితా సహస్రనామం జీవితం జీవిస్తున్నాం. ఇప్పుడిప్పుడే కుండలిని జీవితంలోకి ఎంటర్ అవుతున్నాం. అర్థం చేసుకోండి జాగ్రత్తగా. అందుకని ఇటు మన లలితా సహస్రనామం వాళ్ళు గాయత్రి కూడా చేస్తున్నారు శుభ్రంగా. ఒక బేసిస్ ఫౌండేషన్, ఇట్ బ్యాలెన్సెస్ ఎవ్రీథింగ్. ఇటు లలిత చేస్తున్నాం. సరే, దీనిలో భాగంగా మనకి పరమ గురువుల యొక్క విశేషాలు కూడా చెప్పమని అడుగుతున్నారు. అది కూడా మనం ఇంక్లూడ్ చేద్దాం దీంట్లోనే. కొంచెం కొంచెంగా మన లలితా సహస్రనామ నామాలు చెప్పుకుంటూ దాంతో లింకప్ చేసుకొని. ఎందుకంటే పర లలితాదేవి ఉన్నారు, గాయత్రి అమ్మవారు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. కానీ వీళ్ళని చూడాలంటే గురువుల యొక్క ఆశీర్వాదం ఉండాల్సిందే. గురువుల యొక్క ఆశీర్వాదం లేకుండా మీకు గాయత్రి మాత గాని లలిత అమ్మవారు గాని కనపడరు. అందులో అదొక స్టేట్మెంట్ అనమాట. దానికి అబద్ధమా నిజమా అని చెప్పడానికి లేదు, అదొక సత్యం. అటువంటి పరమ గురువులను మనం తలుచుకోవడం, మనకు వచ్చిన అవకాశాన్ని మనం ఖచ్చితంగా సద్వినియోగపరుచుకుందాం. మహాభారతంలో, కల్కి పురాణంలో, భవిష్యత్ పురాణంలో ఇద్దరు ఋషుల యొక్క పేర్లు చెప్తారు, మరువు, దేవాపి. వీళ్ళు ఏంటంటే వీళ్ళు మోక్షం అనేది తెలియదు వాళ్ళకి అసలు. వాళ్ళకి మనసులో గాని నా మాటల్లో గాని ఆ మాట రాదు. ఏదో మనం ఇంకా జన్మ పరంపర దాటేద్దాము, ఆగిపోదాము, మనం ఎక్కడో కలిసిపోదాము, నా హృదయంలోంచి ఒక దీపం వచ్చి శివుడిలో కలిసిపోయింది, ఇటు విష్ణువులో కలిసిపోయింది, అలాంటి వేషాలు ఏమి ఉండవు వాళ్ళకి. వాళ్ళనే థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు కుతుమి మౌర్య అంటారు. మాస్టర్ కుతుమి మౌర్య ఇద్దరు భారతదేశ దేశస్థులే. అంటే మరి భారతదేశ దేశస్థులే అంటే మరి మిగతా కంట్రీస్ వాళ్ళు బాధపడతారు. ఒకటి జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఏ గురువు అయినా వాళ్ళు ఆత్మ సాక్షాత్కారం గాని దైవ సాక్షాత్కారం గాని పొందిన జన్మని ఒక బేసిస్ గా ఉంచుకుంటారు. అది ఒక బేసిస్ అన్నమాట. ఇప్పుడు శ్రీరామ శర్మ ఆచార్య గారికి ఆయన చెప్పుకున్నారు, నేనే రామకృష్ణని, నేనే సమర్థ గురు రామదాస్ అని ఆయన చెప్పుకున్నారు. మూడవ జన్మగా శ్రీరామ శర్మ ఆచార్యగా చెప్పుకున్నారు. ఈయన ఫర్దర్ ఎన్ని వేల జన్మలు ఎత్తినా ఈయన శ్రీరామ శర్మ ఆచార్య యొక్క ఆ జన్మనే ఒక స్టాండర్డ్ గా ఉంచుకుంటారు, ఒక బేసిస్. అలాగే ఆది శంకరాచార్య, ఆయన పాత జన్మలు ఎన్ని ఉన్నా, రాబోయే జన్మలు ఎన్ని ఉన్నా, ఆది శంకరాచార్య జన్మ ఒకటే బేసిస్ అన్నమాట. అలాగే రమణ మహర్షి గాని, అరవిందుల వారు గాని, మాతా భగవతి దేవి గాని, సత్యసాయి బాబా గాని, ఆయన పాత జన్మలు ఎన్నో ఉండి ఉండొచ్చు, రాబోయే జన్మలు ఎన్నో ఉండి ఉండొచ్చు. కానీ ఆ అది మాత్రము సత్యసాయి బాబా జన్మ మాత్రం ఒక బేసిస్ అన్నమాట. అది మనము అర్థం చేసుకొని ఆ ఆ జన్మల యొక్క పరంపరలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే కుతుమి లాల్ సింగ్, ఈయన కాశ్మీరీ పండిట్. మాస్టర్ మౌర్య, మౌర్య అనే ఈయన ఒక క్షత్రియుడు. ఒక ఆయన మరి బ్రాహ్మడు అండి, ఒక ఆయన క్షత్రియుడు అండి. ఎలా కలిశాయండి అంటే ఇంకా వాళ్ళకి ఇంకా అసలు అవేం లేవు అసలు. జ్వాలాకుల్ అని వీళ్ళ శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన అయితే టిబెటన్ బుద్ధిస్ట్. ఈయన బ్రాహ్మణ, ఆయన క్షత్రియుడ ఏ ఉండవు. కొన్ని జన్మలు మనం కూడా అర్థం చేసుకోండి, మనం కూడా మనం చేసిన సంస్కారాలు వాటిని బట్టి మనం కూడా బ్రాహ్మణ జన్మ ఎత్తుంటాము, ముస్లిం జన్మ ఎత్తుంటాము, క్రిస్టియన్ జన్మ కూడా ఎత్తుంటాము. రాబోయే జన్మల్లో ఏదైనా క్రిస్టియానిటీలో, ముస్లిమ్స్ లో ఏదైనా ఆ పెద్ద మార్పు తీసుకురావడానికి ఆ ఆ జన్మలు కూడా ఎత్తచ్చు. శ్రీరామ శర్మాచార్య గారు కూడా ఎక్కడో చెప్పి ఉన్నారు, నేను నెక్స్ట్ బర్త్ నేను ఒక ముస్లిం గా తీసుకుంటాను, మిడిల్ ఈస్ట్ లోనే ఎక్కడో పుడతాను, వాళ్ళలో చైతన్యం జాగృతం చేయడానికి నేను పుడదాం అనుకుంటున్నానని కూడా అన్నారు. కాబట్టి మనం ఏ ఏ మతం మీద మనకి ఎక్కువ ప్రేమ ఉండడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం హిందూ మతంలో ఉన్న ఒక హిందూ మతస్థుగా మనం మన జాగ్రత్తలో మనం ఉండాలి. మిగతా మతాలని అసహించుకోవద్దు, ఖండించండి. మన మిగతా మతాలు ఏదైనా ఎక్స్ట్రాలు పోతే
మీ జ్ఞానశక్తితో, ఆ, మీ క్రియాశక్తితో, ఇచ్ఛాశక్తితో, మీ హిందూ మతం మీద, సనాతన ధర్మం మీద మీకున్న జ్ఞానంతో వాళ్ళు చేసే పనులని వాడిని ఖండించండి. అంతేగాని వాళ్ళ మీద అసహ్యం పెంచుకుంటే, గొప్ప గొప్ప ఋషులు కూడా ఎవరి మీద అయితే అసహ్యం పెంచుకున్నారో ఆ జన్మలు ఎత్తాల్సి వచ్చింది. కాబట్టి మనం జాగ్రత్తగా, ఈ కుతుబ్ లాల్ సింగ్, మాస్టర్ మౌర్య, వీళ్ళు ఏం చేశారు అంటే 15th సెంచరీ, 16th సెంచరీ నుంచి వీళ్ళు కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. మన అసలు పృథ్వీపై మానవాళిని తీసేద్దాం అనుకున్నారు పరమ గురువులు, పితరులు వీళ్ళంతా. అసలు అనవసరం, మానవాళి ఎందుకు, వేస్ట్ ఆఫ్ టైం, వీళ్ళకి ఎన్నో ప్రయత్నాలు చేశాం, వీళ్ళు ఎప్పటికీ బాగుపడట్లేదు, ఇప్పటికీ చెట్లు నాశనం చేస్తున్నారు, అవి చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు అని చెప్పి తీసేద్దాం అనుకుంటే వీళ్ళిద్దరు నిలబడతారు, కుతుబీ లాల్ సింగ్ మాస్టర్ మౌర్య. మాకు ఒక అవకాశం ఇవ్వండి, మేము వాళ్ళని సెట్ చేసుకుంటాము, మేము వాళ్ళని సన్మార్గం వైపు ప్రేరేపిస్తాము, మా మా తిప్పలు మేము పడతాం, వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వండి అంటే కొన్ని లక్షల సంవత్సరాలు అంతే. ఇప్పుడు గ్రాండ్ ప్లాన్, ఇప్పుడు అమ్మవారు కొన్ని కోట్ల యూనివర్సెస్ కి హెడ్. అమ్మవారి దాకా ఎందుకు, ఒక బ్రహ్మ యొక్క ఒక పగలు కొన్ని కోట్ల సంవత్సరాలు. అలాగే ఈయన కోట్ల సంవత్సరాల్లో కొన్ని లక్షల సంవత్సరాలు అడిగారు. ఆ లక్షల సంవత్సరాల్లో మనం ఆ, మనం ఎంత స్పీడ్ గా మారుతున్నాము అని మీరు ఆలోచిస్తే చాలా స్పీడ్ గా మారుతున్నాం. ఒక 500 years లో 15th సెంచరీ, 16th సెంచరీ కనుక బేసిస్ గా చూసుకుంటే, ఈ 500 years లో మనం చాలా ఫాస్ట్ గా మారిపోయాం. ఇంకా ఇంకా మారుతాం, ఇంకా మారుతాం. ఇంకా 2025కి మనకి, నెక్స్ట్ ఇయర్ కి చాలా పెద్ద మార్పులు వస్తాయి. ఆ, ఇంకొక 100 years కి అసలు పూర్తిగా మన సోలార్ సిస్టమ్ లో అన్ని గ్రహాలకి మనం ఆ, ఇచ్ఛాశక్తితో వెళ్ళే అవకాశాలు వస్తాయి. ఎన్నో గ్రహాలను మనం చూసే అవకాశాలు వస్తాయి. ఇలాంటి ఇంటర్ ప్లానటరీ వాటికి వాళ్ళిద్దరూ కలిసి గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. మరి వాళ్ళిద్దరూ చేస్తున్నారు అనే సంగతి వీళ్ళందరికీ తెలిసిపోయింది, మిగతా ఋషులందరికీ తెలిసిపోయింది. ఋషులందరికీ తెలుసు, మేము మీకు సహకరిస్తాం, మేము మీకు సహకరిస్తాం అని చెప్పి. ఇప్పుడు ముందు నిలబడే వాళ్ళు లేక చాలా కార్యక్రమాలు వెనకబడుతున్నాయి. కానీ ఒక్కసారి ఒక మంచి పని చేద్దామని ఎవరైనా నిలబడితే వెంటనే కొన్ని వేల మంది వాళ్ళకి సహకారం ఇవ్వడానికి రెడీ అవుతారు. మనం కూడా అంతే కదా. మనం నిలబడకుండా ఇంకెవరైనా నిలబడి మేము గోదానం చేస్తాం, గోసేవ చేస్తాం అని చెప్పి గోశాల పెట్టుకుంటే వెంటనే మనం వాళ్ళకి గోగ్రాసానికి వాటికి ఇస్తున్నాం. యజ్ఞం చేస్తామంటే మనం వాటికి సమయదానం ఇస్తున్నాం. నిరంతరం యజ్ఞం జరుగుతోందని శాంతిగుంజలో వాళ్ళు చెప్తుంటే వాళ్ళకి అప్పుడప్పుడు మనం అంశదానం పంపిస్తున్నాం. అలాగా మనం కూడా నిలబడి, మనం కూడా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే, ఆ పరమ గురువులు ఎవరైతే కుతుబులాల్ సింగ్, మౌర్య అనే వాళ్ళు ఖచ్చితంగా మన మీద దృష్టి ఉన్నది కనుకనే మనము ఇన్ని రకాలైన విషయాలు తెలుసుకుంటున్నాము, ఇన్ని రకాలైన కార్యక్రమాలు చేస్తున్నాము. వాళ్ళ ప్రేరేపణ వల్లనే మనకి ఈ లలితా సహస్రనామం గాని, ఇటు గాయత్రి మంత్రం యొక్క విశేషాలు గాని, యజ్ఞాలు గాని, అరవిందుల వారి చేతనత్వం గాని, మాస్టర్ సివివి మెడిటేషన్స్ గాని, ఇక షిరిడి సాయి, సత్యసాయి యొక్క ప్రేమ ప్రేమ గాని మనకి అందింది అంటే వాళ్ళ యొక్క ప్రేరేపణ వల్లే. ఎవరినైతే ఈ 14 మంది గురువుల్ని మనం ప్రార్థన చేసుకుని వాళ్ళ గురించి చేస్తున్నామో, లాహిరి మహాశయ గాని, వాళ్ళందరి వెనకాల ఉన్న ఇద్దరు ఋషులు వీళ్ళు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. ఓం శ్రీ శ్రీమాత్రే నమః. మనం ఇప్పటికి 24 సెషన్లు అయిపోయినాయి, 25 సెషన్లు అయిపోయినాయి. ఈ రోజు 26వ సెషన్లోకి వచ్చాం. ఒక మంచి ప్రయాణం జరుగుతుంది. వాయిస్ వినపడుతుంది కదా? వాయిస్ వినపడుతుంది. వినపడుతుంది, ఓకే. ఎక్కడైనా ఎప్పుడైనా మీకు వాయిస్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా చెప్పండి, సర్దేసుకుందాం. రికార్డింగ్ అవుతుంది, అలాంటి ఇబ్బంది ఏం పడకుండా. ఈ కాలంలో మనకి రకరకాలైన కార్యక్రమాలు మనకి అందుతున్నాయి, చేస్తున్నాము జాగ్రత్తగా. నిన్ను కూడా ఆ 20వ తారీఖు ఆ, ప్రజామండలి మీటింగ్ కి నేను కూడా లేట్ గా వెళ్ళడం అయింది. ఆ రోజు తేదీల ప్రకారము మాతాజీ, గురువు గారి ఇద్దరిది జన్మదినం అయింది. కానీ గురువు గారి జన్మదినం మనం మామూలుగా వసంత పంచమి అనుకుంటాము. మాతాజీ జన్మదినం కూడా అయింది ఆ రోజు.
ఆ రోజు ఇంకా మా ప్రజా మండలి వాళ్ళు 8వ ప్రజా మండలి మీటింగ్ గురువు గారి ఆత్మకథ మీద కుండలిని జాగరణ కార్యక్రమం ఒకటి మాస్టర్ ఇచ్చారు. అందరూ కొత్త వాళ్ళే, జాగ్రత్తగా చేయించాలి. అది తీసుకొచ్చారు, ఆ పుస్తకం తీసుకొచ్చారు. సీనియర్స్ ఉన్నారు, కానీ నా వాయిస్ ఏంటో వాళ్ళకి అలవాటు అయిపోయింది ప్రజ్ఞామండలి వాళ్ళకి అన్నట్టుగా నాకే ఆ గురువు గారు ఆ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. చాలా జాగ్రత్తగా కొత్త వాళ్ళ చేత గురువు గారి యొక్క శాంతి గుంజ దర్శనం చేయించి వాళ్ళ చేత కుండలిని జాగరణ కార్యక్రమం చేయించాము. ఎందుకంటే మాకందరికి ఒంగోలు వాళ్ళకి ఒకసారి లాస్ట్ టైము శాంతి గుంజు వాళ్ళు వచ్చినప్పుడు మా వాళ్ళని గురువు గారి గురించి మాతాజీ గురించి గాయత్రి పరివార్ గురించి ఏమైనా చెప్పండి అంటే ఎవరు ధైర్యం చేసి చెప్పలేకపోయారు. అది వాళ్ళకి చాలా ఇబ్బందిగా అనిపించింది, మాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అప్పటి నుంచి గురువు గారి యొక్క ఆత్మకథలు పంచడం, ఆయన గురించి చెప్పడం, ప్రజ్ఞా మండలిలో ఆయన గురించి డిస్కస్ చేయడం, ఇదే కార్యక్రమం నాకు రాజ్యలక్ష్మి గారు అందజేశారు. అదే జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చాము. ఆ కుండలిని జాగరణ క్రమము మనం కూడా లలిత గ్రూప్ లో కూడా ఒక రోజు మంచి రోజు చూసి అంటే మంచి రోజు మనకి అన్ని మంచి రోజులే, కానీ ఈ రోజు కాదు, చేద్దాం. ఒక ఒక పర్టికులర్ డే, ఏ రోజు అయితే మనకి చాలా ఇంపార్టెంట్ రోజు అనుకుంటామో ముందుగా మనం అనుకుని దాని ద్వారా చాలా జాగ్రత్తగా చేయించాలి. అది ఎలాగంటే ఆషామాషి కాదు, అది కుండలిని జాగరణ క్రమము. ఉన్నవాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు. ఇంకా నేనే ఆఫీస్ నుంచి వచ్చి జస్ట్ కాళ్ళు కడుక్కొని కూర్చున్నాను. నేను జాగ్రత్తగా మనకి సకల సమర్థ సద్గురు స్పర్శలో ఈ ఆరోహణ అవరోహణ అలవాటు కాబట్టి, అదొక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొత్త వాళ్ళ చేత జాగ్రత్తగా చేయిస్తే ఎంతో అద్భుతమైన అనుభూతులు పొందారు వాళ్ళు. అలాంటి అలాంటి గ్రూప్ లో అలాంటి ఒక కొత్త తరహా గ్రూప్ ఒకటి తయారు చేస్తున్నాం మనం. ఇటు లలిత అని కానీ వాళ్ళల్లో కూడా లలిత అంటే ఆ కొత్త వాళ్ళలో తమాషా ఏంటంటే, అమ్మ మీకు గాయత్రి తెలుసా అంటే తెలియదు అన్నారు. లలిత తెలుసా అంటే తెలుసు అన్నారు. అదేంటమ్మా లలిత తెలిసిన వాళ్ళు గాయత్రి తెలియాలి కదా అంటే, మాకు లలితా సహస్రనామం మేము ఎక్కడెక్కడ అంటే అక్కడ గ్రూపులుగా వెళ్ళి మేము చేసుకుంటున్నామండి, కానీ గాయత్రి మంత్రం గురించి చెప్పేవాళ్ళు ఎవరు లేరు అని అన్నారు. నేను చెప్పాను వాళ్ళకి, గాయత్రి మంత్రము ఫౌండేషన్. ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు, ఒక అత్యద్భుతమైన ఆధ్యాత్మికమైన ఆ, ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు, ఒక భవనం కట్టుకోవాలనుకుంటున్నారు. భవనమే, మనం చిన్న చిన్నవి ఇళ్ళు కాదు, మన పెద్ద భవనాలు లేదా ఒక పెద్ద ఊరు. ఇప్పుడు అరవిల్లా అని ఉంది, అరవిందో పాండిచ్చేరిలో. అక్కడ ఏంటంటే అందరూ ఎవరి పనులు వాళ్ళు చేస్తారు. అక్కడ పని వాళ్ళు ఉండరు, వంట వాళ్ళు ఉండరు, స్వీపర్స్ ఉండరు, క్లీనింగ్ వాళ్ళు ఉండరు. అక్కడ ఉంటున్న వాళ్ళే అదొక అద్భుతమైన ఒక ఒక కమ్యూనిటీ అన్నమాట. అందులో ఉన్న వాళ్ళే వాళ్ళు వర్క్ డివైడ్ చేసుకొని మేము తక్కువ మీరు ఎక్కువ అన్నట్టుగా కాకుండా వంట చేసేవాళ్ళు, క్లీనింగ్ చేసేవాళ్ళు అలా చేసుకుంటూ వెళ్తారు. అటువంటి అద్భుతమైన ఆ, జీవితం మనం జీవించాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. వసుదైక కుటుంబకం అనే ప్రయత్నం, దానిలో భాగంగానే ఈ లలితా సహస్రనామం కానీ ప్రజ్ఞా కానీ ఇతర యజ్ఞాలు కానీ ఏదైనా మనం చేస్తున్నాం. అలాగే గాయత్రి మంత్రము ఫౌండేషన్, లలితా సహస్రనామం భవనం. రెండు ఒక సిక్కాకు రెండు వైపులు. మాస్టర్ ఇంకా ఏం చెప్పేవారంటే లలితా సహస్రనామం వేరు అనేవారు. మనకి గాయత్రి మంత్రం ముందు గాయత్రి మంత్రం వచ్చింది, లలితా సహస్రనామం తర్వాత వచ్చింది కాబట్టి మనము ఎలా అనుకున్నా పర్వాలే. ఇది మొత్తము గాయత్రి, లలిత, కుండలిని, మనకి మూడు జీవితాలు మనవి. గాయత్రి జీవితం జీవిస్తున్నాం, లలితా సహస్రనామం జీవితం జీవిస్తున్నాం. ఇప్పుడిప్పుడే కుండలిని జీవితంలోకి ఎంటర్ అవుతున్నాం. అర్థం చేసుకోండి జాగ్రత్తగా. అందుకని ఇటు మన లలితా సహస్రనామం వాళ్ళు గాయత్రి కూడా చేస్తున్నారు శుభ్రంగా. ఒక బేసిస్ ఫౌండేషన్, ఇట్ బ్యాలెన్సెస్ ఎవ్రీథింగ్. ఇటు లలిత చేస్తున్నాం. సరే, దీనిలో భాగంగా మనకి పరమ గురువుల యొక్క విశేషాలు కూడా చెప్పమని అడుగుతున్నారు. అది కూడా మనం ఇంక్లూడ్ చేద్దాం దీంట్లోనే. కొంచెం కొంచెంగా మన లలితా సహస్రనామ నామాలు చెప్పుకుంటూ దాంతో లింకప్ చేసుకొని, ఎందుకంటే పర లలితాదేవి ఉన్నారు, గాయత్రి అమ్మవారు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. కానీ
వీళ్ళని చూడాలంటే గురువుల యొక్క ఆశీర్వాదం ఉండాల్సిందే. గురువుల యొక్క ఆశీర్వాదం లేకుండా నీకు గాయత్రి మాత గాని లలిత అమ్మవారు గాని కనపడరు. అందులో అదొక స్టేట్మెంట్ అనమాట. దానికి అబద్ధమా నిజమా అని చెప్పడానికి లేదు, అదొక సత్యం. అటువంటి పరమ గురువులను మనం తలుచుకోవడం, మనకు వచ్చిన అవకాశాన్ని మనం ఖచ్చితంగా సద్వినియోగపరుచుకుందాం. మహాభారతంలో, కల్కి పురాణంలో, భవిష్యత్ పురాణంలో ఇద్దరు ఋషుల యొక్క పేర్లు చెప్తారు, మరువు, దేవాపి. వీళ్ళు ఏంటంటే వీళ్ళు మోక్షం అనేది తెలియదు వాళ్ళకి అసలు. వాళ్ళకి మనసులో గాని నా మాటల్లో గాని ఆ మాట రాదు. ఏదో మనం ఇంకా జన్మ పరంపర దాటేద్దాము, ఆగిపోదాము, మనం ఎక్కడో కలిసిపోదాము, నా హృదయంలోంచి ఒక దీపం వచ్చి శివుడిలో కలిసిపోయింది, ఇటు విష్ణువులో కలిసిపోయింది, అలాంటి అలాంటి వేషాలు ఏమి ఉండవు వాళ్ళకి. వాళ్ళనే థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు కుతుమి మౌర్య అంటారు. మాస్టర్ కుతుమి మౌర్య. ఇద్దరు భారతదేశ దేశస్థులే. అంటే మరి భారతదేశ దేశస్థులే అంటే మరి మిగతా కంట్రీస్ వాళ్ళు బాధపడతారు. ఒకటి జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఏ గురువు అయినా వాళ్ళు ఆత్మ సాక్షాత్కారం గాని దైవ సాక్షాత్కారం గాని పొందిన జన్మని ఒక బేసిస్ గా ఉంచుకుంటారు. అది ఒక బేసిస్ అన్నమాట. ఇప్పుడు శ్రీరామ శర్మ ఆచార్య గారికి ఆయన చెప్పుకున్నారు, నేనే రామకృష్ణని, నేనే సమర్థ గురు రామదాస్ అని ఆయన చెప్పుకున్నారు. మూడో జన్మగా శ్రీరామ శర్మ ఆచార్యగా చెప్పుకున్నారు. ఈయన ఫర్దర్ ఎన్ని వేల జన్మలు ఎత్తినా ఈయన శ్రీరామ శర్మ ఆచార్య యొక్క ఆ జన్మనే ఒక స్టాండర్డ్ గా ఉంచుకుంటారు, ఒక బేసిస్. అలాగే ఆది శంకరాచార్య, ఆయన పాత జన్మలు ఎన్ని ఉన్నా, రాబోయే జన్మలు ఎన్ని ఉన్నా, ఆది శంకరాచార్య జన్మ ఒకటే బేసిస్ అన్నమాట. అలాగే రమణ మహర్షి గాని, అరవిందుల వారు గాని, మాతా భగవతి దేవి గాని, సత్యసాయి బాబా గాని, ఆయన పాత జన్మలు ఎన్నో ఉండి ఉండొచ్చు, రాబోయే జన్మలు ఎన్నో ఉండి ఉండొచ్చు, కానీ ఆ అది మాత్రము సత్యసాయి బాబా జన్మ మాత్రం ఒక బేసిస్ అన్నమాట. అది మనము అర్థం చేసుకొని ఆ ఆ జన్మల యొక్క పరంపరలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే కుతుమి లాల్ సింగ్, ఈయన కాశ్మీరీ పండిట్. మాస్టర్ మౌర్య, మౌర్య అనే ఆయన, ఈయన ఒక క్షత్రియుడు. ఒక ఆయన మరి బ్రాహ్మడు అండి, ఒక ఆయన క్షత్రియుడు అండి. ఎలా కలిశాయండి అంటే ఇంకా వాళ్ళకి ఇంకా అసలు అవేం లేవు అసలు. జ్వాలాకుల్ అని వీళ్ళ శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన అయితే టిబెటన్ బుద్ధిస్ట్. ఈయన బ్రాహ్మణ, ఆయన క్షత్రియుడ, ఏం ఉండవు. కొన్ని జన్మలు మనం కూడా అర్థం చేసుకోండి, మనం కూడా మనం చేసిన సంస్కారాలు వాటిని బట్టి మనం కూడా బ్రాహ్మణ జన్మ ఎత్తుంటాము, ముస్లిం జన్మ ఎత్తుంటాము, క్రిస్టియన్ జన్మ కూడా ఎత్తుంటాము. రాబోయే జన్మల్లో ఏదైనా క్రిస్టియానిటీలో, ముస్లిమ్స్ లో ఏదైనా ఆ, పెద్ద మార్పు తీసుకురావడానికి ఆ ఆ జన్మలు కూడా ఎత్తచ్చు. శ్రీరామ శర్మాచార్య గారు కూడా ఎక్కడో చెప్పి చెప్పి ఉన్నారు, నేను నెక్స్ట్ బర్త్ నేను ఒక ముస్లిం గా తీసుకుంటాను, మిడిల్ ఈస్ట్ లోనే ఎక్కడో పుడతాను, వాళ్ళలో చైతన్యం జాగృతం చేయడానికి నేను పుడదాం అనుకుంటున్నానని కూడా అన్నారు. కాబట్టి మనం ఏ ఏ మతం మీద మనకి ఎక్కువ ప్రేమ ఉండడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం హిందూ మతంలో ఉన్న ఒక హిందూ మతస్థుగా మనం మన జాగ్రత్తలో మనం ఉండాలి. మిగతా మతాల్ని అసహించుకోవద్దు, ఖండించండి. మన మిగతా మతాలు ఏదైనా ఎక్స్ట్రాలు పోతే మీ జ్ఞాన శక్తితో, ఆ, మీ క్రియాశక్తితో, ఇచ్ఛాశక్తితో మీ హిందూ మతం మీద, సనాతన ధర్మం మీద మీకున్న జ్ఞానంతో వాళ్ళు చేసే పనులని వాడిని ఖండించండి. అంతేగాని వాళ్ళ మీద అసహ్యం పెంచుకుంటే, గొప్ప గొప్ప ఋషులు కూడా ఎవరి మీద అయితే అసహ్యం పెంచుకున్నారో ఆ జన్మలు ఎత్తాల్సి వచ్చింది. కాబట్టి మనం జాగ్రత్తగా ఈ కుతుమి లాల్ సింగ్, మాస్టర్ మౌర్య వీళ్ళు ఏం చేశారు అంటే 15th సెంచరీ, 16th సెంచరీ నుంచి వీళ్ళు కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. మన అసలు పృథ్వీపై మానవాళిని తీసేద్దాం అనుకున్నారు పరమ గురువులు, పితరులు వీళ్ళంతా. అసలు అనవసరం, మానవాళి ఎందుకు, వేస్ట్ ఆఫ్ టైమ్, వీళ్ళకి ఎన్నో ప్రయత్నాలు చేశాం, వీళ్ళు ఎప్పటికీ బాగుపడట్లేదు, ఇప్పటికీ చెట్లు నాశనం చేస్తున్నారు, అవి చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు అని చెప్పి తీసేద్దాం అనుకుంటే వీళ్ళిద్దరు నిలబడతారు, కుతుబీ లాల్ సింగ్ మాస్టర్ మౌర్య. మాకు ఒక అవకాశం ఇవ్వండి, మేము వాళ్ళని సెట్ చేసుకుంటాము, మేము వాళ్ళని సన్మార్గం వైపు ప్రేరేపిస్తాము, మా మా తిప్పలు మేము పడతాం. వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వండి అంటే కొన్ని లక్షల సంవత్సరాలు అంతే. ఇప్పుడు గ్రాండ్ ప్లాన్, ఇప్పుడు అమ్మవారు కొన్ని కోట్ల యూనివర్సెస్ కి హెడ్.
అమ్మవారి దాకా ఎందుకు, ఒక బ్రహ్మ యొక్క ఒక పగలు కొన్ని కోట్ల సంవత్సరాలు. అలాగే ఈయన కోట్ల సంవత్సరాల్లో కొన్ని లక్షల సంవత్సరాలు అడిగారు. ఆ లక్షల సంవత్సరాల్లో మనం ఆ, మనం ఎంత స్పీడ్ గా మారుతున్నాము అని మీరు ఆలోచిస్తే చాలా స్పీడ్ గా మారుతున్నాం. ఒక 500 years లో 15th century 16th century కనుక బేసిస్ గా చూసుకుంటే ఈ 500 years లో మనం చాలా ఫాస్ట్ గా మారిపోయాం. ఇంకా ఇంకా మారుతాం, ఇంకా మారుతాం. ఇంకా 2025కి మనకి నెక్స్ట్ ఇయర్ కి చాలా పెద్ద మార్పులు వస్తాయి. ఆ, ఇంకొక 100 years కి అసలు పూర్తిగా మన సోలార్ సిస్టమ్ లో అన్ని గ్రహాలకి మనం ఆ, ఇచ్ఛాశక్తితో వెళ్ళే అవకాశాలు వస్తాయి. ఎన్నో గ్రహాలను మనం చూసే అవకాశాలు వస్తాయి. ఇలాంటి ఇంటర్ ప్లానటరీ వాటికి వాళ్ళిద్దరూ కలిసి గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. మరి వాళ్ళిద్దరూ చేస్తున్నారు అనే సంగతి వీళ్ళందరికీ తెలిసిపోయింది, మిగతా ఋషులందరికీ తెలిసిపోయింది. ఋషులందరికీ తెలుసు, మేము మీకు సహకరిస్తాం, మేము మీకు సహకరిస్తాం అని చెప్పి ఇప్పుడు ముందు నిలబడే వాళ్ళు లేక చాలా కార్యక్రమాలు వెనకబడుతున్నాయి. కానీ ఒక్కసారి ఒక మంచి పని చేద్దామని ఎవరైనా నిలబడితే వెంటనే కొన్ని వేల మంది వాళ్ళకి సహకారం ఇవ్వడానికి రెడీ అవుతారు. మనం కూడా అంతే కదా. మనం నిలబడకుండా ఇంకెవరైనా నిలబడి మేము గోదానం చేస్తాం, గోసేవ చేస్తాం అని చెప్పి గోశాల పెట్టుకుంటే వెంటనే మనం వాళ్ళకి గోగ్రాసానికి వాటికి ఇస్తున్నాం. యజ్ఞం చేస్తామంటే మనం వాటికి సమయదానం ఇస్తున్నాం. నిరంతరం యజ్ఞం జరుగుతోందని శాంతి గుంజులో వాళ్ళు చెప్తుంటే వాళ్ళకి అప్పుడప్పుడు మనం అంశదానం పంపిస్తున్నాం. అలాగా మనం కూడా నిలబడి మనం కూడా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే ఆ పరమ గురువులు ఎవరైతే కుతుబులాల్ సింగ్ మౌర్య అనే వాళ్ళు ఖచ్చితంగా మన మీద దృష్టి ఉన్నది కనుకనే మనము ఇన్ని రకాలైన విషయాలు తెలుసుకుంటున్నాము, ఇన్ని రకాలైన కార్యక్రమాలు చేస్తున్నాము. వాళ్ళ ప్రేరేపణ వల్లనే మనకి ఈ లలితా సహస్రనామం గాని, ఇటు గాయత్రి మంత్రం యొక్క విశేషాలు గాని, యజ్ఞాలు గాని, అరవిందుల వారి చేతనత్వం గాని, మాస్టర్ సివివి మెడిటేషన్స్ గాని, ఇక షిరిడి సాయి సత్యసాయి యొక్క ప్రేమ ప్రేమ గాని మనకి అందింది అంటే వాళ్ళ యొక్క ప్రేరేపణ వల్లే. ఎవరినైతే ఈ 14 మంది గురువుల్ని మనం ప్రార్థన చేసుకుని వాళ్ళ గురించి చేస్తున్నామో, లాహిరి మహాశయ గాని, వాళ్ళందరి వెనకాల ఉన్న ఇద్దరు ఋషులు వీళ్ళు. ఉమ్. సో నారాయణి నారాయణీయే నమః మనం ఇలా అన్ని దేవతల పేర్లు కనుక దేవతాత్మిక నారాయణి పరబ్రహ్మ పేరు. నారాయణ అంటే ఏమిటో, నారాయణి అన్న అదే. విష్ణువే వైష్ణవి, లలితమైన విష్ణువైన ఒకటే తత్వం అనే తెలివి ఉండాలి. నారాయణి అనేది మహామంత్రము. ఆత్తా విషన్నా శిథిలాశ్చబీత ఘోరేషు చ వ్యాధిషు వర్తమాన సంకీర్త నారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతు. మనకి ఈ శ్లోకం కూడా వస్తుంది. సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమస్తుతే. నర ఆత్మ తతో న్యాకాశాదీని నారాయణి కార్యాణి తాని కార్యాణి అయం కారణాత్మన వ్యాప్నోతి అతశ్చ తాన్యేన మస్యేతి నారాయణ. ఇది వైదిక అర్థం. నారాయణ శబ్దానికి ఉన్న అర్థాలన్నీ చాలా గొప్పవి. కాబట్టి ఆ నారాయణ, నరుడు నారాయణుడు, అలాగా ఈ రెండింటిని చేసి నారాయణుడు నారాయణి వీళ్ళిద్దరూ ఆ, ల- సృష్టి స్థితి లయలు ఇవన్నీ కూడా నారములే. వీటిని నడిపించే వాళ్ళల్లో నారాయణుడు ఉన్నాడు అనే విషయం మనం అర్థం చేసుకుంటే మనం ముందుకెళ్ళొచ్చు. బ్రాహ్మీ స్థితిలో సర్వం బ్రహ్మమయం అయినప్పుడు ఆశీర్వచనం నమస్కారం ఉండవు. పరమాత్మ సర్వకారాల్లో నాలో నీలో అంతటా ఒకటి. అందుకనే సన్యాసులు నమస్కారం చేసుకోరు అంటారు ఒకరికొకరు. ఆ ఆ, అందుకని ఎందుకంటే నీలో ఎవరున్నారో నాలో వాళ్ళే ఉన్నారు అనే అనుభూతి పొందిన వాళ్ళు అనే అనుభూతి. మనకేమిటంటే మనకి భయం, అమ్మో ఈయనకి నమస్కారం పెట్టకపోతే ఏమన్నా ఇబ్బంది అవుతుందో, పాపం వస్తుందో అని చెప్పి నమస్కారం పెడతాం. అదే మనకి మన ఎదుటిగా ఉన్న గొప్ప వ్యక్తిలో ఉన్న భగవంతుడు, నాలో ఉన్న భగవంతుడు ఒకళ్ళే అని మనకు అర్థమైనప్పుడు అసలు నమస్కారాలు అక్కర్లే. ఆ వ్యక్తికి కూడా అర్థమైపోతుంది, ఓకే ఇతనికి ఆ భావనా స్థితిలో ఉన్నాడు కాబట్టి నమస్కారం చేయలేదు. అది అహంకారికంగా మనం నమస్కారం చేయకపోతే అది అర్థమవుతుంది అవతల వ్యక్తి. కాబట్టి అది అర్థం చేసుకోండి. మనకి ఈ శ్లోకంలో మనకి తెలిసా నారాయణి అనే విషయంలో మనకి కొత్త విషయం ఒకటి చెప్పారు.
ఏంటది? బ్రాహ్మీ స్థితిలో సర్వం బ్రహ్మమయం అయినప్పుడు ఆశీర్వచనం నమస్కారం కూడా ఉండవుట. ఆయన ఆశీర్వచనం ఇవ్వడం, మనం నమస్కారం పెట్టాం. అదొక మానసిక స్థితి. నీలో నాలో ఒకటే ఉన్నప్పుడు ఆశీర్వచనం నమస్కారం ఏంటి? మనకి ఏమనిపిస్తుంది? మనకి ఇద్దరు ఇద్దరు గురువులు ఎదురైతే వీళ్ళు ఒకరికొకరు పలకరించకుండా పోతున్నారు, వీళ్ళకి ఈగో ప్రాబ్లమ్స్ ఏమో అనుకుంటారు. కానీ పిచ్చోళ్ళం మనం. ఆ ఆలోచనలు వచ్చేది మనకి, వాళ్ళకే ఉండవు. వాళ్ళు జస్ట్ కళ్ళతో ఒకసారి మాట్లాడుకుంటారు, వెళ్ళిపోతారు. అంతే కదా. మనకి సాయిబాబా చరిత్రలో కూడా గజానన్ మహారాజ్ వస్తాడు, సాయిబాబాని చూస్తాడు, వెళ్ళిపోతాడు. అంతే. అంతేగాని ఆయన వెయిట్ చేశాడు, ఈయన బయటకు వచ్చాడు, ఈయన కాళ్ళకి నమస్కారాలు పెట్టాడు, ఈయన శిష్యులు ఆయన కాదన్నారు, ఆయన శిష్యులు ఈయన కాదన్నారు, వాళ్ళకి వీళ్ళు అడ్డం వచ్చారు, వీళ్ళకి వాళ్ళు అడ్డం వచ్చారు, ఈ ఎదవ మాటలన్నీ ఉండవు. జస్ట్ అలా ఒకసారి అలా చూస్తాడు, వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోతాడంటే ఆ మానసిక స్థితి అటువంటిది. అది మనం అర్థం చేసుకుందాము. అందుకనే గురు భాయిల మధ్య కూడా నమస్కారాలు ఉండకూడదు. ఒక గురువు యొక్క భాయిలు మనం ఉన్నప్పుడు వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా కానీ, ఎంత ఇదైనా కానీ, మనం కాకపోతే ఒక ఒక సొసైటీలో ఉంటున్నాం కాబట్టి మనకంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళని నమస్కారం అనడం ఆ, మంచి విషయం. కానీ గురుభాయిల మధ్య అవి ఉండవు. అది అర్థం చేసుకోండి. సృష్టి ఆ తర్వాత యచ్చకించత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివ అంతర్బహిత బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ శిత. ఆ మాటే ఇక్కడ నారాయణి, ప్రపంచ పాలన శక్తి. మనం చాలా సార్లు అనుకున్నాం. అణువు అణువు యాటం, ప్రతి అణువులో శక్తి ఉంటుంది. ప్రతి ఆ, ప్రతి మన శరీరంలో ఉండే ప్రతి కణము సెల్లో శక్తి ఉంటుంది. ఆ సెల్ ని కరెక్ట్ గా నడిపేది విష్ణువు. ఆ సెల్ ని ట్రాన్స్ఫార్మ్ చేసేది శివుడు. ఆ సెల్ ఎక్కడ ఉండాలో ఫిక్స్ చేసింది బ్రహ్మ. ఆ మూడు తత్వాలు అమ్మవారే నడిపిస్తున్నారు. అలాగే ఆటం ఆటం మనం మన ల్యాప్టాప్ లో కానీ, మన పుస్తకంలో కానీ, మన మొబైల్లో కానీ, స్మార్ట్ ఫోన్ లో కానీ కొన్ని కోట్ల కోట్ల యాటమ్స్ ఉన్నాయి. ప్రతి యాటంలో శక్తి ఉంది. ప్రోటాన్ అంటాడు, న్యూట్రాన్ అంటాడు, పాజిట్రాన్ అంటాడు, ఇంకోట్రాన్ అంటాడు, ఇంకోట్రాన్ అంటాడు. కానీ మూడు శక్తులు అక్కడ ఉంటే గాని ఆ ఆ శక్తి ఉండదు. ఆ యాటంలో కదలిక ఉండదు. అది గనక అర్థం చేసుకుంటే మొత్తం యూనివర్స్ అర్థమైనట్టే. యాజ్ అబో సో బిలో అంటారు. అండాండ పిండాండ సమన్వయం అంటారు. మైక్రో కాజం మ్యాక్రో కాజం అంటారు. మొన్న కూడా మనం డివైన్ ప్లాన్ లో డిస్కస్ చేసుకున్నాం, మైక్రో అండ్ మ్యాక్రో. ఎవ్రీ ఎనర్జెటిక్ పార్ట్ దట్ యు ఆర్ హ్యావింగ్ ఇన్ యువర్ బాడీ హ్యాస్ ఏ రిసెప్టివ్ పార్ట్ ఇన్ ద యూనివర్స్. The same vice versa. Every receptive part, every energetic center in the universe has a receptive part in your body. ఆ కనెక్షన్ ఆ కనెక్షన్ ఎప్పుడైతే మీకు తెలుస్తుందో అది ఆత్మ సాక్షాత్కారం. అప్పుడు ఏమవుతుందంటే యూ విల్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ ది యూనివర్స్. అంతే. ఇంకా ఆ యూనివర్స్ నిన్ను నడిపిస్తుంది. ఆ గురువు మిమ్మల్ని నడిపిస్తాడు. అసలు మీరు ఉండరు అక్కడ. యువర్ ఎగ్జిస్టెన్స్ విల్ బి జీరో, నథింగ్. ఇంకా జీరో అయిపోతారన్నమాట. ఇంకా మీరు అసలు ఉండరు. ఇంకా అది ఎట్లా కావాలంటే అట్లా నడిపించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అది నారాయణ తత్వము. నారాయణీ నమః అంటే ఆ మానసిక స్థితి రావాలి. కానీ ఏదో నారాయణ కనపడ్డాడు అన్నట్టుగా కాకుండా మనం అర్థం చేసుకుంటూ సమస్త భువనములకు ఈశ్వరి అయిన అమ్మవారి స్వరూపమే భువనేశ్వరియే నారాయణి. నారము అనగా జీవకోటి అంతటికి ఆధారముగా ఆశ్రయముగా ఉన్న శక్తి. కాబట్టి ఈ అణువు గురించి చెప్పిన మనం ఆ క్లియర్ కట్ అండర్స్టాండింగ్ కనుక మనం అర్థం చేసుకుంటే ఈ బీజాక్షరాలు ఇవన్నీ అర్థమైపోతాయి. నాదరూప శ్రీ నాదరూపాయే నమః. అమ్మవారు నాద స్వరూపిణి. మీకు నాదము శబ్ద బ్రహ్మ, నాద బ్రహ్మ అని గురువు గారు ఒక 1000 పేజీల పుస్తకాలు రాశారు. అందరూ ఆ సౌండ్, ద సైన్స్ ఆఫ్ సౌండ్ అని జ్వాలాకులు రాశారు, ఎకిరా కృష్ణమాచార్య గారు రాశారు. సరస్వతి సూక్తం గురించి కమెంటరీ ఇస్తూ పార్వతీ కుమార్ గారు అద్భుతంగా రాశారు. కాబట్టి నేను మొదటి నుంచి మనం అందరం డిస్కస్ చేసుకుంటున్న ధ్యానాల్లో వాటిట్లో శబ్దాన్ని వినండి, శబ్దాన్ని వినండి. వీలైనంత మటుకు ఇయర్స్ ని ఓపెన్ గా ఉంచుకోండి. ఈ కుర్ర జనరేషన్ లాగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీరు బండి మీద వెళ్తూ ఉంటే అసలు ప్రకృతి ఇచ్చే అసలైన శబ్దాలని మిస్ అయిపోతాం. ఎప్పుడైనా మనకి ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రక్రియ వినాలి అనుకుంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. మనకి చక్కగా
ఆ ఆ మాటలు వినపడతాయి, అర్థమవుతాయి. కానీ ఎప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మేము బయట తిరుగుతుంటాము, వింటూ ఉంటాము, అవేవో వింటూ ఉంటాము అని అనుకోవడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ప్రకృతి యొక్క శబ్దాలకి ఎంత దూరం అయిపోతున్నామో ఇయర్ ఫోన్స్ అంత ఇబ్బంది చేస్తున్నాయి. కాబట్టి ఆ నాదం, అంటే మీరు చెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పిచ్చుకల కలకల రావాలు, ఆ తర్వాత గాలి యొక్క శబ్దాన్ని ఎప్పుడైనా విన్నారా? ఛాలెంజ్. గాలి కూడా మీకు శబ్దం చూపిస్తుంది, వినిపిస్తుంది. అగ్ని కూడా మీతో మాట్లాడుతుంది, ఇదొక ఛాలెంజ్. యజ్ఞం చేసేటప్పుడు అగ్ని కూడా మనతో మాట్లాడుతుంది, విన్నారా? చిటపట 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 అంటుంది కొన్ని సమిదలు వేస్తే. అది అగ్ని యొక్క వాక్కు. గాలి ఒక ఒక మీరు కొండ దగ్గరికి కానీ, ఏదైనా ఓపెన్ ప్లేస్ దగ్గరికి కానీ, సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ అని వస్తుంది. అది అద్భుతమైన ప్రకృతి ఇచ్చిన ఒక అద్భుతమైన స్వరం. అది వినాలి. అక్కడ కూడా మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా మనకి ఇంకేం చెప్పాలి? సముద్రం అలలు అలా పడిపోతూ ఉంటాయి, అది వినాలి. వర్షము పడినప్పుడు ఆ వర్షం యొక్క శబ్దం వినాలి. ఆ తర్వాత ఈ ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది అంటే అది ఆ ఇంద్రుడి యొక్క వాయిస్, అది వినాలి. వర్షం యొక్క వాయిస్, అది వినాలి. అలాంటి అలాంటి నాదాలు కనుక వింటూ ఉంటే ఆ నాద బ్రహ్మ శబ్ద బ్రహ్మ అర్థమైపోతుంది. అప్పుడు మీ ఇయర్స్ కి దివ్య శ్రవణం తెలుస్తుంది. ఎక్కడో కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న వ్యక్తి కూడా మిమ్మల్ని తలుచుకొని మాట్లాడంగానే వెంటనే మీకు ఇక్కడ తెలిసిపోతుంది. తర్వాత ఎప్పుడో ఫోన్ లో వాళ్ళే చెప్తారు, మొన్న మిమ్మల్ని తలుచుకున్నామండి, ఇలా అనుకున్నామండి అంటే మనం వెంటనే అవునవును నాకు ఆ టైంలో మీరు అన్నది వినపడింది అన్నారనుకోండి, అది కరెక్ట్ కాదు. ఆహా, అలాగా తలుచుకున్నారా? చాలా సంతోషం అండి. ఆ సరే, బాగుందండి. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? ఓకే. ఈసారి తలుచుకున్నప్పుడు ఆ నాకు మీరు ఏదైనా మంచి పని చేసుకున్నప్పుడు తలుచుకున్నప్పుడు చాలా సంతోషం అండి. నాకు కూడా పుణ్యం వస్తుందండి. మంచి పనులు చేసినప్పుడు నన్ను తలుచుకుంటే నేను కూడా కాస్త పుణ్యం సంపాదించిన వాడిని అవుతాను. అలాగే నేను మంచి పనులు చేసుకున్నప్పుడు కూడా మిమ్మల్ని కూడా తలుచుకుంటానండి అని మనం అనుకున్నాం అనుకోండి, వాళ్ళకు కూడా చాలా హ్యాపీనెస్ వస్తుంది. కాబట్టి ఇదంతా నాద రూపాయే నమః. చైతన్యమైన పరమాత్మని పట్టుకోవడానికి ఆలంబన నాదము. మంత్రం ఇచ్చారంటే నాదం ఇచ్చినట్లే. అందుకనే మనం మంత్రోచ్చారణ, ఆ మనం మెడిటేషన్ లో ఉన్నప్పుడు మాస్టర్ సివివి నమస్కారం అన్నప్పుడు మీరు కూడా పలకాలి. ఓంకారం చెప్పడం మీరు కూడా పలకాలి అని నొక్కి చెప్పేది అందుకే. సైలెంట్ గా వింటారు కొంతమంది, ఆహాహా ఇంత బాగా చెప్తున్నాండి కిషోర్ గారు. ఏం లాభం? మనం ప్రాక్టీస్ చేస్తే కదా. మనం మీరు కూడా ప్రాక్టీస్ చేసి మీరు కూడా ఆ పరబ్రహ్మ తత్వంలోకి వెళ్ళాలని కదా మనం ఈ ప్రయత్నం. నేను నేర్చుకుంటున్నాను, మీరు నేర్చుకుంటున్నారు. కాబట్టి ఆ నాదము మనం అర్థం చేసుకోవాలి. మన లాంగ్వేజ్ మనకి వినపడాలి, మన శబ్దం మనకి వినపడాలి. వేదాంత విచారణలో కూడా మహావాక్యములు ఉపదేశిస్తారు, అవి కూడా నాదములే. శంకర భగవత్పాదుల వారు బ్రహ్మ విద్యకు సంబంధించిన యోగాల గురించి మాట్లాడుతూ హఠయోగ ఇత్యాది యోగములు బ్రహ్మ విద్యకు సరిపోవని ఆయన అంగీకరించలే. నాదయోగాన్ని మాత్రమే అంగీకరించి ప్రబోధ సుధాకరములో నాదయోగము నాదానుసంధానము చాలా విశేషంగా సాధకునికి చాలా ప్రధానమైనవి వివరించారు. శంకర భగవత్పాదులు చెప్పారు నాదానుసంధానము నిజమైన యోగం అని చెప్పారు. హఠయోగాన్ని కూడా ఆయన ఒప్పుకోలే. కాబట్టి ఏ దేవతైనా మంత్ర చైతన్యమే. మంత్రములు అనగా అక్షరములే, అక్షరములన్నీ నాదాత్మకులే. నాదము అక్షరములుగా స్వరరూపములుగా వచ్చింది. నాదరూపంగా చూస్తే చెవికి వినపడే దాన్ని శబ్దము అంటాము. ఇది నాదం యొక్క స్వరూపమే. చెవికి కొన్ని పరిమితులున్నాయి. చెవికి వినపడేదే నాదం కాదు. వినపడని కూడా కొన్ని నాదములు ఉన్నాయి. వినపడే శబ్దాన్ని దాటిపోయాక కూడా సూక్ష్మమైన నాద దశలు ఉన్నాయి. ఆ సూక్ష్మ నాద దశలే ప్రథమ నాదం. అక్కడి నుండే వ్యక్తనాదం వచ్చింది. కుక్కకి వినపడేవి కూడా మనకి వినపడవండి. ఒక విజిల్ ఉంటుంది, సూపర్ సోనిక్ విజిల్, అది కుక్క వినపడుతుంది, మనకి వినపడదు. కాబట్టి ది డాగ్ హ్యాస్ మోస్ట్ హీరింగ్ పవర్ దాన్ అస్. మనం యోగం అంటాము, లలిత అంటాము, ఇదంటాం, మనకి ఆ ఎబిలిటీస్ లేవు. కాన్సన్ట్రేట్ చేస్తే కదా. అక్షరములకు స్వరములకు మొదటి నాదము ఓంకారము. అది వ్యక్తం కాని దశ ఇంకోటి ఉంది. బీజ దశలో వ్యక్తం కాదు, మొలక దశ వృక్ష దశ వ్యక్తమవుతున్నది. ఓంకారం కూడా వ్యక్తమే. నకారం ప్రాణనామయనం, దకారం
అనలం విదుహు. ఆ మాటనే తీసుకొని త్యాగరాజ స్వామి వారు ప్రాణానల సంయోగముచే ప్రణవనాదము సప్తస్వరములై బరగే అన్నారు. నకారము ప్రాణవాయువు, దకారము అగ్ని. మన లోపల ఈ ఈ వాయువు అగ్ని ఈ రెండిటి యొక్క కలయికచే నాదము ఉత్పన్నం జరిగి అది క్రమక్రమంగా శబ్దముగా వినపడుతుంది. ప్రతి వారిలో ప్రాణము తేజస్సు ఈ రెండిటి యొక్క స్వరూపము నాద రూపంలో ఉంటుంది. చైతన్యం లేకుండా నాదం ఉండదు. అంటే మనం చెప్తాం కదా, మోషన్ కాన్షియస్నెస్ అంటాం కదా. కాన్షియస్నెస్ కి ఆ ఆ, స్థూలము నాదము, ఆ ఆ శబ్దము కూడా అనకూడదుట, నాదము అనాలట. నా శబ్దానికి హయ్యర్ వర్డ్ నాదము. ఆ నాదముతోనే ఆ, మనలో చేతనత్వం ఉన్నది. ఆ నాదాన్ని వినాలి. నాదానుసంధాన యోగం జరిగితేనే నిజమైన యోగం జరిగినట్టుగా చెప్తుంటారు. ఆ నాదాన్ని పట్టుకోవాలి. ప్రాణము కూడా నాదమయమే. నాదం యొక్క వ్యక్తీకరణ అక్షరము స్వరము అనుకుంటే దాని కూర్పు పదము కావ్యము. అక్షరం స్వరం అనే రెండు రకాలుగా నాదము ప్రపంచమంతా ఉంటుంది. మానవుకి మాత్రం స్వర అక్షరాత్మకం, మిగిలిన జగత్తంతా స్వరాత్మకం. నాదం లేని చోటు లేదు. నాదం బట్టే మనకు కనపడే వస్తువుల్ని పోల్చుకోగలం. నీరు ప్రవహిస్తున్నది, గాలి వీచుతున్నది అంటే నాదము ఉంది. ఇలా ప్రతి అంశంలోనూ నాదం ఉంది. మనం చెవి వినగలిగే శక్తితో వింటున్నాం కానీ సూక్ష్మమైన శక్తి కలిగిన యంత్రములు కానీ దగ్గర పెట్టుకుంటే మనం చెవితో వినలేని నాదములు కూడా వినగలము. యంత్ర సహాయం లేకుండా లోపల మన యొక్క ప్రజ్ఞను సాధనతో పెంచగలిగితే ఇంకా సూక్ష్మనాదాలు వినగలము. ఈ సూక్ష్మనాదం గని వినగలిగితే ఆ సిద్ధులు చాలా విశేషంగా చెప్పారు. త్యాగరాజ స్వామి వారు మూలాధార జనాద మెరుగుటే ముదమకు మోక్షమురా. మూలాధారంలో జనించు నాదం, ఒక నాదం ఉంటుందిట. మనం మూలాధారం అనగానే మనకి ఆ, నాలుగు రెక్కలు ఉంటాయి, ఒక కమలం ఉంటుంది, దానిలో వం శం షం సం అని ఉంటాయి అంటారు. కానీ అక్కడ ఒక నాదం ఉంది అని చెప్పేవాళ్ళు లేదు. ఆ నాదాన్ని పట్టుకోవడమే మనం మనం నేర్చుకోవాల్సిన కుండల్ని జాగరణ. నాద విద్య లేనిదే మోక్ష విద్య. శబ్ద బ్రహ్మాణి నిష్ణాత పరబ్రహ్మాది గచ్చతి. శబ్ద బ్రహ్మములో నిష్ణాతుడు పరబ్రహ్మను పొందుతాడు. శబ్ద బ్రహ్మం అంటే నాదము వేదము. అందుకనే అప్పుడప్పుడు వేదం వినండి. వేదంలో వేద మంత్రాలలో వాళ్ళు ఆ చేతిని ఇలా ఇలా తిప్పుతుంటారు. ఆ తర్వాత వాళ్ళు స్వరం మారుస్తుంటారు. ఆ ఊరినే సరదాగా చేతులు మార్చరు. ఆ స్వరము పెరగటము తరగటము దాని ప్రకారమే ఆ చేతుల్ని వేస్తుంటారు. ఆ ఆ, ఇది కర్ణాటక సంగీతము తాళం వేస్తుంటారు. ఆ తాళాన్ని బట్టి ఆ, చూసేవాళ్ళు ఆ, ఇదంటే సంగీతం తెలిసిందనుకోండి, వాళ్ళు వేసే తాళాన్ని బట్టి మనము వాళ్ళు ఏ రాగమో చెప్పగలిగే స్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ శబ్దము చాలా ఇంపార్టెంట్. సిద్ధుల్లో ఒక నాదం వినేటప్పటికి ఖేచరీ సిద్ధి గగన మార్గంలో సంచరించగలరు. కేవలంతో నాదంతో చేయవలసిన సాధనలు ఉన్నాయి. ఒక నాదం వెలిగినప్పుడు సూక్ష్మలోక దర్శనం అవుతుంది. ఇక్కడ ఈ శరీరంతో ఉంటూనే ఇతర లోకాల్లో సంచరించగలిగే శక్తి కూడా శబ్ద బ్రహ్మోపాసన వస్తుంది. శబ్దములు చిమచిమ రావా, కిణికిని రావా ఇలాంటివి కూడా చెప్పారు. మనం లోపల ఉన్న నాదం యొక్క విన్యాసాలు చూడగలిగితే చాలా అద్భుతమైన స్థితి. త్యాగరాజ స్వామి వారు నాదోపాసకులు. కాబట్టి త్యాగరాజ స్వామి వారి కృతులు కీర్తనలు కనుక వింటే అసలు ఆయన ఎలాగ నీ నాదోపాసన చేశాడు అనేది ఒక అవగాహన రావచ్చు. ప్రకృతిలో ఒకదాని నుండి ఒక స్వరాన్ని తీసుకున్నారు. ఎన్ని స్వరములైనా ప్రధానంగా ఏడే సప్త స్వరములు. సారి గామ పాద ని. మన లోపల ఉన్న ఆరు చక్రములు పైన ఉన్న సహస్రారానికి సంబంధం ఉంది. ఆదివారం నుండి శనివారం వరకు 7 రోజులు. అదే విధంగా సప్త వర్ణములు 7 కలర్స్ కి అదే 7 కలర్స్, సప్త స్వరములు, 7 చక్రాలు, ఇవన్నీ కూడా నాదయోగమే. నాదం వేదం స్వరము. స్వరములు సంగీతం పాడుకోవడానికి మాత్రమే కాదు, మంత్ర స్వరూపములు అని భావించి నాద విద్యగా చేయగలిగితే మోక్షం పొందవచ్చు. సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గం కలదే మనసా అన్నారు. కాబట్టి ఒక్కొక్క స్వరముకు ఒక్కొక్క అధిదేవత ఉంటుంది. ఆ అధిదేవతని తెలుసుకుంటూ మనం ముందుకు వెళ్తాం.
మూలాధారం దగ్గర 4 అక్షరములు, స్వాదిష్టానం దగ్గర 6 అక్షరములు, మణిపూరక చక్రం దగ్గర 10 అక్షరములు, అనాహతం దగ్గర 12, విశుద్ధి దగ్గర 16, సహస్రారం దగ్గర 2 అక్షరములు, మొత్తం అదే ఆజ్ఞా చక్రం దగ్గర 2 అక్షరములు కలిపి 50 అక్షరములు. వీటిని సాధన చేస్తే వ్యక్తనాదం వినపడుతుంది. దానిపైన ఉన్న సూక్ష్మనాదం వినపడదు. స్థూలం కన్నా సూక్ష్మంలోని శక్తి ఎక్కడ ఉంటుంది? స్థూలంలోంచి సూక్ష్మంలోకి వెళ్ళాలి, అనగా విగ్రహం నుంచి యంత్రంలోకి, యంత్రంలోంచి మంత్రంలోకి, మంత్రంలోంచి తత్వంలోకి వెళ్ళాలి మనం. అందుకనే మనము అమ్మవారి యొక్క విగ్రహము, అమ్మవారి యొక్క మూర్తి వెనకాల ఉండే శక్తి ఏంటి కూడా మనము ఇంతకుముందు తెలుసుకున్నాము. ఆజ్ఞాచక్రం దాటాక ప్రతి చోట ఒక ప్రమాణంలో లెక్క పెట్టుకుంటూ వెళ్తే 8 స్థానములకు సహస్రారం వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, మనము మనం ఆ ఈ షట్చక్ర జాగరణ చేసినప్పుడు ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం వరకు 4 స్థానములు చెప్తాము. తర్వాత సకల సమర్థ సద్గురు స్పర్శ చేసినప్పుడు 2 స్థానాలు చెప్తాము. కానీ ఇక్కడ 8 నాదములు, 8 ప్లేసెస్ ఉన్నాయట. వాటిని కనుక మనం అర్థం చేసుకుంటే, మొట్టమొదటిది అర్ధచంద్ర, రోధిని, నాద, నాదాంత, శక్తి, వ్యాపిక, సమని, ఉన్మని, ఆ నాద అంటే 3వ స్థానంలో పాలభాగంలో అక్కడ సూర్యకోటి కాంతులతో అమ్మ ప్రకాశిస్తుంటుంది. కాబట్టి అక్కడ 8 స్థానాలు ఉన్నాయి. మన ఈ 8 స్థానాలు ఏంటో తెలుసుకోవడానికే ఆ మనకి సకల సమర్థ సద్గురు స్పర్శలో మనకి అక్కడ ఓంకారాలు చెప్పించారు. మన కుండలిని జాగరణలో కూడా అక్కడ మనోబుద్ధి చిత్త అహంకారాలకి కావాల్సిన బీజాక్షరములు పెట్టారు. అది అర్థం చేసుకోవచ్చు. నాదా నాదాభ్యా సర్వభూతేషు జీవరూపేణ సంస్థిత అనాది నిధన ఏవ వాగన పాయిని. కాబట్టి ఇక్కడ గ్రంథి భేదంలో ఆజ్ఞాచక్రం వరకు చైతన్య రూపంగా, జీవరూపంగా ఉన్నది. అది అనాది నిధన, నీడని సూక్ష్మవాకు, ధ్వనులుగా వినలేము. గ్రంథి భేదన విద్యలో ఆజ్ఞాచక్రం వరకు బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి. దీన్ని మనము ఆ ఓ దీంతో మనం ఆ లింకప్ చేసుకోవచ్చు. గ్రంథి భేదనకి ఆ ఓంకారాన్ని ఆ ఆ మాస్టర్ కూడా చెప్పారు, ఈ ఆవు మా కూడా మనం ప్రాక్టీస్ చేసుకుంటే మంచిది, మన ఆరోగ్యానికి మంచిది అంటున్నారు. కానీ ఇక్కడ మీరు ఏం చెప్తున్నారు? ఆవు మా అనేది బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథితో లింకప్ అయిన ఆ శబ్దములు అంటున్నారు. అంటే ఆవు మాతో మనము ఈ గ్రంథుల్ని కూడా మనం యాక్టివేట్ చేయొచ్చు. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నాదాను సంధాన నమోస్తు తుభ్యం త్వాం సాధనం తత్వపదస్య జాని భవత్ప్రసాదాత్ పవనేన పాకం సాకం విలీయతే విష్ణుపదే మనోమే. ఆదిశంకర యోగ సారావళిలో చెప్పారు. చాలా జాగ్రత్తగా వినండి. నాదానుసంధానమా నీకు నమస్కారం. ఏలన అంటే నిన్ను తత్వపదానికి సాధనంగా గ్రహించాను. నీ అనుగ్రహాన నా మనస్సు ప్రాణంతో కలిసి విష్ణుపదం బ్రహ్మమునందుతో లీనమవుతున్నది. కాబట్టి మనకి ఈ ఈ అర్థంతో మనము ఇంతకీ ఎన్ని పేజీల ఆ అర్థం చెప్పారు చూడండి. ఏది నాదరూపాయ నమః అన్న దానికి 1, 2, 3, 4, 5, 6, 7 పేజీల అర్థం చెప్పారు. 7 పేజీల్లో నేనేం చేశాను, ఇంతకుముందు చదువుకున్నప్పుడే అండర్లైన్ చేసుకొని అవి మాత్రమే మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. అంటే ఎంత సూక్ష్మమైన అర్థాలు చెప్పారంటే, నాదోపాసన చాలా ఇంపార్టెంట్, మనం అర్థం చేసుకోవాలి. అందుకనే మనము కర్ణాటక సంగీతం కానీ, ఈ ఓంకారం కానీ మనం ప్రాక్టీస్ చేయటము, వింటము, శబ్దము తెలుసుకోవటము, నాదం తెలుసుకోవటము, ఆ శబ్దం ప్రకృతితో మమేకం అవటము, ప్రకృతిలో వచ్చే శబ్దాలను వింటము, తుమ్మెద జుంకారము, చెట్లు చెట్లు యొక్క ఆకులు పడే శబ్దాలు, వీటన్నిటిని మనము వింటూ ఉంటే మనకి సినిమాలు చూసేటప్పుడు అబ్బా ఆకులు పడే శబ్దం భలే కొట్టాడ్రా వీడు అనుకుంటాం. కానీ నువ్వు ప్రాక్టికల్ గా వినొచ్చు, వినడానికి ప్రయత్నం చేయొచ్చు. ఆ అదేంటి ఆ గార్డెన్స్ కి వాకింగ్ కి వెళ్ళినప్పుడు మనకి తెలిసిపోతుంది పక్షులు
వినిపోతుంది, ఎంజాయ్ చేయొచ్చు. ప్రకృతిలో ఉండే ఆ శబ్దాలని, ఒరిజినల్ శబ్దాలని వినొచ్చు. వినటం వల్ల మనకి ఆ సూక్ష్మ శబ్దాలు కూడా వినే అవకాశం వస్తుంది అని మనం అర్థం చేసుకుంటే ఇంకా మనము నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళొచ్చు. కాబట్టి ఇక్కడ చివరిలో ఏం చెప్తున్నాడు, నీ అనుగ్రహాన నా మనస్సు ప్రాణంతో కలిసి విష్ణు పదంలో లీనమవుతుంది. ఎప్పుడు నాద అనుసంధానం జరిగినప్పుడు, మన ప్రాణంట విష్ణు పదంలో లీనం అయిపోతుందట. అదొక అద్భుతమైన ప్రక్రియ. అది కూడా చూసుకొని ఆవు మా కూడా మనం ఎప్పుడో ఇంకోసారి ప్రాక్టీస్ చేసుకున్నాము. నామరూప వివర్జిత, శ్రీ నామరూప వివర్జితాయే నమః. నామం లేదని అమ్మవారికి ఒక నామము. అమ్మవారికి అసలు నామమే లేదుట. ఆ అమ్మవారికి నామం లేదనే ఒక నామం పెట్టేశాడు. ఎవరు, వసిన్యాది వాగ్దేవతలే. మనం ఎవరో ఇక్కడ సామవేద షణ్ముఖ శర్మ గారు కాదు, కానీ వేదవ్యాసుడు కాదు, వీళ్ళు కాదు, వసిన్యాది వాగ్దేవతలే. శ్రీ నామరూప వివర్జితాయే నమః. అంటే నామము లేని ఒక శక్తి. నామరూప ప్రపంచం వల్ల మనకి మోహము, రాగము, ద్వేషము, జన్మ పరంపరలు ఉన్నాయి. మోక్షం రాదు. ఎప్పుడైతే నామము రూపము లేని స్థితికి మనల్ని మనం తీసుకెళ్తామో అప్పుడు మనకి ఆ నామ రూప వివర్జితాయ నమః అనే పదానికి అర్థం తెలుస్తుంది. మన లోపల ఆత్మ అనబడే వస్తువు నామము రూపము కాదు. ఆత్మకి రూపం లేదు, నామం లేదు. నైనంచిందంతి శస్త్రాణి అని శ్లోకం చెప్తారు మనకి భగవద్గీతలో. దేన్నైతే మనము నాశనం చేయలేదో, దేనికైతే పుట్టుక లేదో, దేనికైతే రూపం లేదో, దేనికైతే నామం లేదో అదే ఆత్మ, అదే పరమాత్మ, అదే పరబ్రహ్మము అని చెప్తాం కదా. అలాంటి ఆ నాదరూప నామరూప వివర్జితాయనం, ఎప్పుడైనా మనల్ని మనం ఆత్మరూపంగా మనం చూసుకోవడమే ఆత్మ సాక్షాత్కారం. అప్పుడు మనకి నామం ఉండదు, రూపం ఉండదు. ఎందుకంటే కొన్ని వేల జన్మలు ఎత్తుంటాం. ఏ జన్మతో మనం ఐడెంటిఫై చేసుకోగలం? ఈ జన్మలో కిషోర్ అనే జన్మలో ఉన్నాను, ఇంకో జన్మలో ఇంకొకరు, ఇంకో జన్మలో ఇంకొక పేరు. ఆత్మ సాక్షాత్కారం జరిగినప్పుడు we cannot identify with any of our births because we are beyond births. సో అప్పుడు మనకు కూడా నామం ఉండదు. అది అర్థం చేసుకుంటే అమ్మవారి విషయం కూడా అర్థమైపోతుంది. హ్రీంకారి, శ్రీ హ్రీంకారి అని ఆల్రెడీ హ్రీం యొక్క బీజాక్షరం ఇందాక మనం చేసుకున్నాము. ఆ హ్రీం కార్యము గురించి చెప్తున్నారు. నామరూపాత్మకమైన జగత్తు వచ్చింది. ఏది రావాలన్నా ఆకాశం నుండి రావాలి. ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశాత్ వాయు. నామరూప వివర్జిత దగ్గర నుండి రూపాత్మక ప్రపంచం వరకు అమ్మవారే వ్యాపించి ఉన్నారు. ఎక్కడైతే వ్యాక్యూమ్ ఉందో, ఎక్కడైతే ఏమీ లేదనుకుంటామో అక్కడి నుంచి మళ్ళీ ఈ మేనిఫెస్టెడ్ యూనివర్స్ అంతా అమ్మవారే ఉన్నారు. కాబట్టి అమ్మవారిని భువనేశ్వరిగా చూస్తున్నాము. అలాగే అతల వితల సుతల రసాతల భూస్థానము ఆధారస్థానం భువ, మళ్ళీ ఇవి గుర్తు చేస్తున్నారు మన సప్త భూమికలు, చతుర్దశ భువనములు. ఇందాక మనము ఆ సప్త భూమికలు, చతుర్దశ భువనములని మనం షట్చక్ర జాగరణ ద్వారా ఒకసారి మనము ఆ హ్రీం కారంతో మనము అనుసంధానం చేసుకున్నాం. కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు మనకి ఖచ్చితంగా ఆ లింకప్ తెలుస్తుంది. ఆ తల్లిని పట్టి ఇక్కడ చాలా ఓపెన్ గా ఇచ్చేసాడు. ఇందాకేమో అది సీక్రెట్ అన్నాడు, ఇక్కడేమో ఓపెన్ గా చెప్పేస్తున్నాడు. ఆ తల్లిని పట్టుకోవాలంటే పనికొచ్చే బీజం హ్రీంకారి. హ్రీంకారమే అమ్మ బీజము. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమద్ వాగ్భైవ కూటక నామాల్లో శ్రీం బీజం కలిపారు. ఇక్కడ భువనేశ్వరి దేవి బీజమైన హ్రీంకారం అని చెప్పారు. ఇందాక చాలా సీక్రెట్, అది అసలు ఎవరు చెప్పకూడదు అన్నాడు, ఇక్కడ ఓపెన్ గా చెప్పేస్తున్నాడు. అదే గురువుల యొక్క ప్రేమ. ఒక పక్క వాళ్ళకి అమ్మో వీళ్ళు చెప్పేస్తే వీళ్ళు ఏమన్నా మిస్యూటిలైజ్ చేసుకుంటారో అని అనుకుంటారు. ఓ పక్క అమ్మో నాకు ఇప్పుడు చెప్పేయాలి, చెప్పకపోతే మళ్ళీ ఎక్కడో చోట మంచి బీజం పడుతుంది అంటారు, చెప్పేస్తుంటారు. కాబట్టి హ్రీం వచ్చింది. హ్రీంకారం అమ్మ యొక్క రూపము. తర్వాత క్లీం వస్తుంది, ఆ తర్వాత శ్రీం వస్తుంది. 3 బీజాక్షరాలు లలితా సహస్రనామంలోనే ఉన్నాయి. శబ్ద ప్రకంపనలో అర్థాలున్నాయి. ఆ అర్థం మనకి అర్థం కాకపోయినా కావలసిన అర్థం ఇస్తుంది. కాబట్టి వాటిని అలాగే మనము ఉచ్చారణ చేస్తాం. హ్రీం ఓం అని 2 ఉంటాయట. ఓం బ్రహ్మమును తెలియజేస్తుంది, హ్రీం శక్తి, కనుకనే దాన్ని భువనేశ్వరి బీజం అన్నారు. బ్రహ్మము ఓంకారము. ఓంకారమైన బ్రహ్మము ఎప్పుడు చెప్పారో అప్పుడు బ్రహ్మశక్తి. బ్రహ్మ అంటే మన బ్రహ్మ కాదండి, పరబ్రహ్మ. ఓము, ఆ తర్వాత హ్రీం శ్రీం క్లీం. హ్రీం అంటే శివుడు శక్తి, శ్రీం అంటే నారాయణుడు, క్లీం అంటే బ్రహ్మ సరస్వతి.
అలా అర్థం చేసుకుంటాం మనం. ఓంకారంలో బ్రహ్మంను శక్తితో కలిపి తెలుసుకుంటాం. హ్రీంకారంలో శక్తిని బ్రహ్మంతో కలిసి తెలుసుకుంటాం, అంతే తేడా. ఓంకారంలోనే అకార ఉకార మకారాలు ఉన్నాయి. హ్రీంకారంలో హకార రకార ఈంకారాలు ఉన్నాయి. ఓంని మూడుగా డివైడ్ చేశాడు. ఎలాగా? అకారము, ఉకారము, మకారము. హ్రీంని హ ర ఈం, హరాయిం, 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 అలా హ్రీం అయిపోయింది. అలాగే పంచదశలో ఒక్కొక్క అక్షరానికి 20 చొప్పున మొత్తం 300 అమ్మవారి నామాలు త్రిశతిలో వస్తాయి. కయేల హ్రీం, హసకహల హ్రీం, సకల హ్రీం, శ్రీం. శ్రీం అనేది యాడ్ చేస్తే 16 అవుతాయి. శ్రీం తీసేస్తే 15 వస్తాయి. పంచదశి అంటే 15. ఈ త్రిశతి అని మనం చెప్పుకున్నాం. త్రిశతి ఇంతకుముందు కూడా మన గ్రూప్ లో షేర్ చేశాం. ఆ త్రిశతి ఎలా ఉంటుందంటే కాతో ఒక లైను, ఏతో ఒక లైను, ఈతో ఒక లైను, లాతో ఒక లైను, కా ఏ ఈలా హ్రీంతో ఒక లైను, అలా రాసుకొచ్చాడు. మళ్ళీ షేర్ చేస్తాను మీకు. ఆ మొదటి అక్షరాలన్నీ కలుపుకుంటే ఆ శ్లోకము త్రిశతి అంటారు దాన్ని. ఆ శ్లోకాన్ని మొదటి అక్షరాలను కలుపుకుంటే ఖయేగీల హ్రీం, హసక హల హ్రీం, సకల హ్రీం, అది చెప్తున్నారు ఇక్కడ. పంచదశలో ఒక్కొక్క అక్షరానికి 20 చొప్పున మొత్తం 300 అమ్మవారి నామాలు త్రిశతిలో వస్తాయి. ఇందులో కూడా హ్రీంకారం బీజములకు ప్రధానంగా నామాలు వస్తాయి. త్రిశతిలో ఒక్కొక్క అక్షరములకు కొన్ని నామాలు శివుడు, కొన్ని నామాలు శక్తి అని చెప్పారు. కానీ హ్రీంకారంతో వచ్చే నామాలని ఇద్దరూ కలిసి చెప్పారు. ఎందుకంటే హ్రీంకారము ఉభయాత్మకం. సత్యక్షరాణి సర్వాణి, హ్రీంకారం ఉభయాత్మకం. హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్నో అని మనం శ్రీ సూక్తంలో చెప్తాము. కాబట్టి హ్రీంకారంలో శివుడు ఉన్నాడు, శక్తి కూడా ఉన్నది. నాదరూప నామానికి ఆ నామానికి కూడా సంబంధం. నాదానికి ప్రధానమైన సామవేదంలో హ్రీంకారమే గొప్ప శక్తి అన్నారు. హింకు హింకు రకారం రకారం కలిస్తే గొప్ప శక్తి. పృథ్వీ హింకారము, ఆదిత్యుడి హింకారము, జౌ హింకారము, ప్రజాపతి హింకారము, ఉద్యత్ హింకారము, మనో హింకారము, సర్వం హింకారము అని సామవేదంలో ఒక భాగం ఉందంట హింకారం. ఆత్మనః ఆకాశ సంభూత అనే శక్తి ప్రపంచం అంతా వ్యాపించి ఉంది. అందులోంచి ఏ చిచ్చక్తి వ్యాపించిందో ఆ శక్తే గ్రహాలు, నక్షత్రాలు, లోకాలు అని వ్యక్తమైంది. వీటిట్లో ఉండే ఆ వీటిట్లో ఉండే బీజాక్షరాలే హా రా ఈం, ఆ ఊ మా. అది అర్థం చేసుకుంటే మనకి సృష్టి యొక్క శక్తి అర్థమైపోతుంది. ఆకాశంలో దాగిన తేజస్సు, వాయువు రెండూ వ్యాపించిన మిగతా భూత సృష్టి జరిగిందని తెలుసుకోవాలి. ప్రధానంగా ఈ మూడు భూతపరంగా కనబడుతున్నాయి. ఈశ్వర శక్తిని మూడింటి ద్వారా తెలుసుకుందాం. మనలో ఆకాశము హృదయ స్థానము, గుర్తుంచుకోండి. వాయువు ప్రాణస్థానము, తేజస్సు అగ్ని చిచ్చక్తి యొక్క ప్రధాన స్థానం. వీటిని పట్టుకుంటే వెళ్ళడమే సాధన. కుండలిని స్థానం కూడా అగ్నియే. అందుకే ప్రాణానల సంయోగముచే అని త్యాగయ్య అన్నారు. శ్రీంకారాన్ని సాధన చేసే విషయాలు దేవి భాగవతంలో కూడా చాలా వివరించారు. స్థూల సూక్ష్మ కారణములని 3 శరీరాలు ఉన్నాయి. మనం ఇందాక డిస్కస్ చేసుకుంటే చెప్తున్నారు. పైన తురీయం అనే చైతన్యం ఉంది. ఈ 4 కలిపి చూస్తే బోనాల యందు ఉన్న ఈశ్వరి తేజం తెలుస్తుంది. కనుక ఇందాక మనం యోగ నిద్ర అప్పుడు ఎలాగైతే సమాధి తురీయ స్థితి గురించి మాట్లాడుకున్నామో అవే ఇక్కడ చెప్తున్నారు. హకారో స్థూల దేహ స్యాత్, రకారో సూక్ష్మ దేహక, ఈకార కారణాత్మాసో శ్రీంకారోహం తురీయకం. హకారము స్థూల దేహాన్ని, రకారము సూక్ష్మ దేహాన్ని, ఈకారము కారణ దేహాన్ని తెలియజేస్తాయి. హ్రీం ఈ మూడింటిని తెలియజేస్తూ మూడింటి పైన ఉన్న తిరియాన్ని తెలియజేస్తుంది. అది అర్థం చేసుకోండి. ఏదైతే ఇందాక యోగ నిద్ర, తురియ స్థితి, సమాధి స్థితి గురించి తెలుసుకున్నామో ఆ స్థితులు మనకి అనుభవపూర్వకంగా, అనుభూతిపూర్వకంగా తెలియాలి అంటే హ్రీం బీజాక్షరంలోనే అదంతా ఉన్నది. కాబట్టి హ్రీం బీజాక్షరం మనకి చాలా ముఖ్యము. హ్రీం శ్రీం క్లీం అనే 3 బీజాక్షరాల్లో మొత్తము ప్రపంచంలో ఉండే యోగ శక్తి అంతా ఉంచారు అని మనం అర్థం చేసుకుంటే మనకి చాలా ఉపయోగం. ఆ రాయి చెప్పాక అనేది మోక్షదాయిని. చూడండి, మనకి చాలా చాలా మెటీరియల్ ఇచ్చారు, చాలా ప్రాక్టికల్ అర్థాలు ఇచ్చారు.
అకారం ధర్మము, రకారం అర్థము, ఈకారము కామము, హకారం సత్, రకారం చిత్తు, ఈకారం ఆనందాన్ని తెలియజేస్తుంది. అనేది కూడా మనం చాలా జాగ్రత్తగా ఓ చాలా మంది అనేది వదిలేస్తారు. ఆ అనేది కూడా చాలా జాగ్రత్తగా మనం చేసుకోవాలి. ఓ ఆ అనేటప్పుడే మనకు అర్థమైపోతుంది మన శరీరంలో ఎటువంటి ప్రకంపనలు వస్తాయో. ఆవు మాలో మాత్రం ఖచ్చితంగా ఉమ్మని ఉపయోగించుకోవాలి. ఆ ఓ ఈ ఆవు మాలు మనం ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలంటే, ఆ ఎన్ని సెకండ్లు అన్నారో అన్ని సెకండ్లే అని, కూడా అన్ని సెకండ్లే కనుక ప్రాక్టీస్ చేసుకుంటే 100% పర్ఫెక్ట్ చేంజ్ మన చేతనత్వంలో మార్పులు ఆ క్షణంలోనే వస్తుంది. అది అలాంటిది చెప్తున్నారు. అనేది మోక్షదాయిని అంట. చతుర్విధ పురుషార్థాలు ఇవ్వగలిగే శక్తి హ్రీం బీజంలోనే ఉన్నది. కాబట్టి ఆకాశమాది జననీం శరణం ప్రపద్ది అన్నారు. ఆకాశమే మొత్తము, ఆది జనని ఆకాశమే, ఆకాశానికి నమస్కారము అని చెప్పుకుంటూ, ఆకాశం అంటే శూన్యం కాదు, చిచ్చక్తి ఉన్నది. చిదగ్నికుండ సంభూత అని ఏదైతే మనం యజ్ఞంలోంచి వచ్చిందని చెప్తున్నామో, ఆకాశంలోంచి కూడా వచ్చింది ఆవిడే. కాబట్టి చిచ్చక్తి అన్నా చిదగ్ని అన్నా ఆకాశమే. ఆకాశ బీజం హకారం, ఈకారం సంయుక్తం, అవి కలుపుకోవాలి. వీటి హోత్ర సమన్వితం అగ్ని బీజమైన రకారాన్ని కలిపి దానికి అర్ధేందు లసితం, అదే అర్ధచంద్రాకారం అనుకోవచ్చు. ఓం అన్నప్పుడు చివర అర్ధచంద్రం వచ్చింది. శివుడు ఓంకార రూపుడైనప్పుడు అర్ధచంద్రుడు వచ్చాడు. శివుని తలపై చంద్రశేఖరుడు ఉన్నాడు. ఇప్పుడు చంద్రశేఖరుడు అంటే అర్థం ఏంటో తెలిసింది కదా, శివుడు ఓంకార రూపుడు కనుక అర్ధచంద్రునితో కూడి చంద్రశేఖరుడు అయ్యాడు. చంద్రశేఖర 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 పాహిమ. మృత్యుంజయుడు, మృత్యుంజయ మంత్రం అది. ఎవరైనా అకాల మృత్యు వచ్చినప్పుడు వాళ్ళ చేత చంద్రశేఖర 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 పాహిమ అని అనిపించగలిగితే, లేదు వాళ్ళ పక్కన ఉండి మనం అనగలిగితే ఆ మృత్యు ఆగిపోతుంది. మార్కండేయ మహర్షి ఆ శివలింగాన్ని అలా పట్టేసుకొని చంద్రశేఖర 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 పాహిమ అని కొన్ని వందల సార్లు గట్టి గట్టిగా ఆ ఆ, జపం చేస్తున్నట. ఆ జపానికి యముడు కూడా హడలిపోయాడు. అంత పవర్ఫుల్. చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం, చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం. ఇది ఆ మంత్రం. ఆ మంత్రాన్ని తలుసుకుంటుంటే అసలు ఆ యముడు భయపడిపోతాడట. అసలు అట్లా పట్టేసుకుంటాడు ఆ మార్కండేయ మహర్షి. అందుకనే ఆ శివుడి యొక్క వాళ్ళు వచ్చి యముడిని ఆ తరిమేస్తారనమాట అక్కడి నుంచి. అది ఆ చంద్రశేఖరుడు యొక్క చంద్రశేఖరుడు అంటే చంద్రుడు ఉన్నవాడు, చంద్రశేఖరుడు అని అర్థం చేసుకోవచ్చు. నమస్తే భువనేశాని, నమస్తే ప్రణవాత్మికే, సర్వ వేదాంత సంసిద్ధే, నమో హ్రీంకారమూర్తయ్యే. దేవి భాగవతంలో బ్రహ్మాండానికి చెందిన బ్రహ్మ విష్ణు రుద్రుడు ముగ్గురిని ఒకానొక విమానంలో అమ్మవారు పైకి పంపించి ఆ తర్వాత వాళ్ళకి విశేషాలన్నీ చూపించిందట ఆ అమ్మవారు. అలాగే హ్రీం నాదం గురించి ఇంత చెప్పారు, ఎన్ని పేజీలు. ఈ రోజు మనకి 4 నామాలే అయిపోయినాయి. ఆ 4 నామాల్లోనే, 5 నామాల్లోనే మనకి హ్రీంకారము, ఓంకారము, రకారము, వీటి గురించి చాలా డిస్క్రిప్షన్ వచ్చింది. వాటిట్లో మనం అండర్లైన్ చేసినవి మాత్రం మాట్లాడుకుంటేనే ఇన్ని విషయాలు తెలుస్తున్నాయి. హ్రీంకారానికి శక్తి బీజం, హుల్లేఖ, మాలిని, శివవల్లరి అనే పేర్లు కూడా ఉన్నాయి. కళా, వాణి, మూర్తి, బీజశక్తి, కుండలిని, హ్రీం, బ్రహ్మేతి అనేది శాస్త్రము. ఈ 3 అక్షర హారాయి, ఈ 3 గ్రంథులకి ఆ ఆ, ఇవి పాయింట్స్ అట. నాదం తీసేస్తే నామం పోతుంది. హ్రీం అంటే హారాయిం, నాదం తీసేస్తే హరి అయింది. హరి అనే నామంలో కూడా అంత విశేషం ఉంది. అది అర్థం చేసుకోవచ్చు. ఓంకారం యొక్క శక్తిని హరి కూడా అంటారు. ఓంకారం శివుడు శక్తిగా వ్యాపించిపోయాడంటే హరి. ఓం తార శక్తి హరి, ఇవన్నీ కూడా ఈ విషయాలు తెలియజేస్తాయి. భజంతి త్వాం ధన్య కతిచన చిదానంద లహరీం అన్నాడు. మనకి తెలియకుండానే అందులో బీజాక్షరం వచ్చేసింది. సో పంచశతిలో మూక కవి కూడా అదే చెప్పాడు. ధరణిమయీం తరణిమయం పవనమయీం గగన దహన హోతృమయీం అంబుమయీం ఇందుమయీం అంబామను కంపమాది మామీక్షే. అందులో అష్టమూర్తాత్మకమైన భువనులంతా వ్యాపించిపోయిన ఈంకార స్వరూపిణిని ఆవిష్కరించారు. కాబట్టి హ్రీం నాద రూపం ద్వారా తెలుసుకునేది. ఆ తర్వాత మళ్ళీ
శ్రీమతి, శ్రీమతి నమః. శ్రీమతి అంటే లజ్జ గలది, అమ్మవారి స్వభావము లజ్జ. శ్రీ అంటే సంస్కృతంలో సిగ్గు అని అర్థం. శ్రీ తృతీయ విభక్తి శ్రియా అయింది. శ్రీం అనే బీజాక్షరాన్ని పట్టుకొని శ్రీ అనే సిగ్గుకి తెచ్చేసాం. అలాగా మనము శ్రీం బీజాక్షరంగంలో శ్రీమతి అనే ఆ అనే నామం కూడా వచ్చేసింది. తర్వాత హృద్య, శ్రీ హృద్యాయ నమః. మనోహరం, ఆకర్షణ, ఆహ్లాదం కలిగిస్తే హృద్యము అంటారు. హృద్యముగా ఉన్నది అంటే అది అర్థం. ఇంకా 1 minute 20 seconds. సో లలితాదేవి అంటేనే ఆనందము, శ్రీమతి అంటే ఆనందము. కాబట్టి అమ్మవారు కైలాసంలో, వైకుంఠంలో, క్షేత్రంలో, తీర్థంలో ఉండరని కాదు. అమ్మవారు ఉండే అసలు చోటు ఎక్కడండి? హృదయము. కానీ అక్కడ చూడటానికి అడ్డుకునే పాపం పోవడానికి తీర్థాలు, క్షేత్రాలు జరగాలి. హ్రీం బీజం వల్ల ముడుచుకున్న హృదయం కోసం విచ్చుకుంటుంది. హృదయం దగ్గర ఎన్ని ఉంటాయండి? 12, 12 దళాల పుష్పం ఉంటుంది. అది విచ్చుకోవాలంటే హ్రీం బీజాక్షరాన్ని మనం చూసుకోవాలి. అదే ప్రపంచాన్ని నడిపిస్తుంది, పరమాత్మను విప్పుతోంది. అలా అర్థం చేసుకొని మనము ఈ సెషన్ ని క్లోజ్ చేస్తాము. మళ్ళీ ఇదంతా మీరు వినాలి, నేను వినాలి. నాకే ఆ, కొత్త కొత్త విశేషాలు ఆ, తెలుస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇందులో. సెషన్ 26. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యో శుభస్మిచ్చో లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షస్తు పర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోహింసో ప్రేత బ్రాహ్మణ సంతు నిర్భయ. సర్వే భవంతు సుఖినో సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు.